మావోయిస్టు మరో అగ్రనేత తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అడవి బాట వీడేందుకు సిద్ధమయ్యారు. రేపు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ముందు లొంగిపోనున్నారు. ఆయనతో పాటు మరో 70 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలు అప్పగించనున్నారు. లొంగిపోయే వారిలో దండకారణ్యం ఎస్డీసీ సభ్యులు రాజ్మన్, రణితతో పాటు మరికొందరు డివిజన్ కమిటీ ప్లాటూన్ కమాండర్స్ ఉన్నట్లు సమాచారం. వీరంతా ఇప్పటికే జగదల్పూర్ కు చేరుకున్నారు. లొంగుబాటు కార్యక్రమం కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్ సీఎంఓకు సైతం సమాచారం ఇచ్చారు. లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆసన్న దండకారణ్య స్టేట్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. బాంబ్ తయారీ, గెరిల్లా దాడులు చేయడంలో ఎక్స్పర్ట్ గా గుర్తింపు పొందాడు. ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర హత్య, అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి హత్య కేసులోనూ ఆసన్న పాత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు మరో అగ్రనేత తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అడవి బాట వీడేందుకు సిద్ధమయ్యారు. రేపు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ముందు లొంగిపోనున్నారు. ఆయనతో పాటు మరో 70 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలు అప్పగించనున్నారు. లొంగిపోయే వారిలో దండకారణ్యం ఎస్డీసీ సభ్యులు రాజ్మన్, రణితతో పాటు మరికొందరు డివిజన్ కమిటీ ప్లాటూన్ కమాండర్స్ ఉన్నట్లు సమాచారం. వీరంతా ఇప్పటికే జగదల్పూర్ కు చేరుకున్నారు. లొంగుబాటు కార్యక్రమం కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, మావోయిస్ట్ పార్టీలో మరొక కీలకమైన నాయకుడు రేపు లొంగిపోతున్నట్టుగా సమాచారం ఉంది. మావోయిస్ట్ అగ్రనేతలు ఒకరిగా కొనసాగుతున్న తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇతడు టెక్ అంటే మొత్తంగా టెక్నాలజీ సంబంధించిన మావోయిస్ట్ పార్టీ సంబంధించిన టెక్నాలజీ మొత్తం కూడా ఈ ఆశయంగా చూస్తుంటాడు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మరోజు లొంగుబాటు జరిగిపోయిందో అదే తరహాలో రేపు ఛత్తీస్గఢ్ సీఎం అటు ఆశయాన్ని లొంగిపోతున్న సమాచారం. అంతేకాకుండా ఇతనితో పాటు ఒక 70 మంది కూడా లొంగిపోతున్న చెప్తారు. అంతేకాకుండా ఆయుధాలకు సంబంధించిన తయారీ మొత్తం ఆశయాన్ని కీలక సూత్రధారి, ఆయుధాలు తయారీ సరఫరా కావచ్చు, ఆయుధాలు పేలుడు కావచ్చు, లేకుంటే బాంబు తయారీలు, బాంబుల పేలులు వీటన్నిటిలో దిట్ట అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆశన్న మెరుపుదారులు చేయడంలో చాలా దిట్ట అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఆశన్న ఛత్తీస్గఢ్ చేరుకోవడం జరిగింది. జగదల్పూర్ లో చేరుకోవడం జరిగింది. జగదల్పూర్ లో రేపు ముఖ్యమంత్రి సీఎం ఛత్తీస్గఢ్ సీఎం సమక్షంలో రతంతో పాటు మరొక 70 మంది కలిసి రేపు లొంగిపోతున్న సమాచారం. అయితే ఈ సమస్య ఏర్పాటు కూడా చకచక జరిగిపోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటుగా ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి, తర్వాత మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న కొంతమంది సభ్యులు, తర్వాత కొంత టెక్నికల్ గా టీం ఉన్న మొత్తంగా వాళ్ళందరూ లొంగిపోతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ మావోయిస్టు పార్టీకి ఇదొక మరొక ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. అయితే దీంతో పాటుగా రేపు ఆశయాలు లొంగిపోతే మరికొంతమంది ఇటు తెలంగాణ కావచ్చు, లేకుంటే అటు మధ్యప్రదేశ్ లో లొంగిపోయే అవకాశం కాబోతుంది. ఇందులో కొంతమంది కీలక నేతలు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఏదేమైనా కూడా మావోయిస్టు పార్టీలో ఇప్పుడు పూర్తిగా తిరుగుబాటు అంటే మావోయిస్టు పార్టీలో లొంగుబాటు వ్యవస్థ నడుస్తుంది. మొత్తంగా మావోయిస్టులు ఇటు పట్టణాల పల్లెలు వదిలిపెట్టి అంటే అడవులు వదిలిపెట్టి గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలు పట్టబడుతున్నారు. ఇందులో భాగంగానే లొంగుబాటు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు.